హైదరాబాద్ ఉప్పల్ సెగ్మెంట్లోని కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇందులో భాగంగానే ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెంచేందుకు ర్యాలీ తీశారు. కేంద్రాన్ని ఒప్పించి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 600 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. రోడ్డు వెడల్పు చేయించడంలో, బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు ఎన్వీఎస్ఎస్. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా కారిడార్ పనుల్లో ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు పనుల్లో వేగం పెంచాలన్నారు ఎన్వీఎస్ఎస్. గడ్కరీ గారే స్వయంగా ఈ 600 కోట్ల రూపాయల యొక్క ఫ్లైఓవర్ యొక్క శంకుస్థాపనకి విచ్చేయడం జరిగింది. 6 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఇవ్వాలి అని చెప్పని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కండిషన్ పెట్టి మరీ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రాజెక్ట్ ని శంకుస్థాపన చేశారు. మరి ఆ తర్వాత క్రమం కాలంలో తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉండి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలోనే కరెంటు స్తంభాలు తీయటంలో జాప్యం, వాటర్ పైప్ లైన్లు తీయటంలో నిర్లక్ష్యం, దాంతోపాటు నష్టపరిహారం ఇవ్వటంలో కూడా వివక్ష చూపించారు. అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని శాసనసభలో ప్రశ్నించి మరి కార్యక్షేత్రంలో కూడా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వస్తే మరి పట్టుమని మరి ఈ యొక్క పనులు ముందుకు తీసుకుపోవటానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించలేదు. 600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఒక స్తంభాన్ని తీయటానికి మీకు 6 ఏళ్ళు పడుతుందా అని చెప్పని ప్రశ్నించి అడ్డుకున్న తర్వాత స్తంభాలు మార్చడం జరిగింది. ఇంతలో మళ్ళీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి కాలయాపన చేస్తే మరి గడ్కరీ గారికి విషయాలన్నీ తెలియజెప్పిన తర్వాత 20 కోట్ల రూపాయల పెనాల్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ జీహెచ్ఎంసీ పైన కేంద్ర ప్రభుత్వం విధించింది.